హలో అండి, ఈరోజు పండు మిరపకాయల టమాటా పచ్చడి చూపిస్తానండి. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూడా. దీనికోసం టమాటాలని ఒక అరకిలో తీసుకుంటే పండు మిరపకాయలని కిలో తీసుకోవాలి. వీటన్నిటిని తడి లేకుండా బాగా తుడుచుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలని ఫస్ట్ వేపుకుని ఆ తర్వాత అదే కళాయిలో టమాటాలని కట్ చేసి వేసుకుని చింతపండు ఒక 150 గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి. టమాటాలు మగ్గేలోపు ఒక ప్యాన్ తీసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని తాలింపు వేసుకోవాలి. దానికోసం నూనె తీసుకుని తాలింపు గింజలు అన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకుని వేపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసినవి గ్రైండ్ చేసుకుని అందులో వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ పండు మిరపకాయలను వేసి గ్రైండ్ చేసుకుని సగం తీసి సగం మగ్గించుకున్న టమాటాలు కూడా వేసుకుని రెండింటిని కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు వేసి కలిపేసుకోవడమే.